హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. మొత్తానికైతే అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఆర్ తెలంగాణ ప్రభుత్వం ఈ అంశం అనేది ఇప్పుడు చాలా అంటే చాలా హాట్ టాపిక్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు అయితే అల్లు అర్జున్ గారి విషయంలో చాలా సీరియస్గానే ఉన్నట్టయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అసెంబ్లీలో దీని గురించి చర్చ పెట్టారో ఆ రోజే మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఆ రోజే మా అందరికీ అర్థమైపోయింది ఈ అంశం ఇప్పట్లో రేవంత్ రెడ్డి గారు వదిలేలా లేరు అని చెప్పేసి. ఎందుకంటే అసెంబ్లీలో డిస్కషన్ పెట్టాల్సిన అంశం కాదు, అయినా సరే అసెంబ్లీలో డిస్కషన్ పెట్టారు అంటే ఈ అంశం చాలా సీరియస్గా తీసుకున్నారని అర్థం. సో ఈ అంశంలో ఇప్పుడు చాలామంది రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, అల్లు అర్జున్ గారిని పొగుడుతున్నారు. అండ్ ఇటు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే తెలంగాణలో కొంతమంది వ్యక్తులు ఇటు అల్లు అర్జున్ గారిని విమర్శలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏమో అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తా ఉంది, ఇటు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఏమో అల్లు అర్జున్ గారిని విమర్శలు చేస్తా ఉంది. దానిలో భాగంగానే రీసెంట్గా అల్లు అర్జున్ గారి ఇంటి మీద కూడా అనేక మంది యువకులు కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు అటాక్ చేయడం జరిగింది. ₹1 కోటి ఇవ్వాలి రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ అని చెప్పేసి ఆ ఇంటి మీద రాళ్ళు వేయడము, పూలకుండి పగలు కొట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం, ఇవన్నీ జరిగాయి కూడా. సో ఈ అంశం రేవతి ఎప్పుడైతే డిసెంబర్ 4వ తారీఖు రేవతి అనే మహిళ చనిపోయింది, అక్కడి నుండి ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ వెళ్ళి ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఏదైతే విచారణకు పిలిచారో ఆ విచారణ వరకు జరిగింది ఏంటి, ఇందులో రాజకీయ కోణం ఏమన్నా దాగి ఉందా, నిజంగా రేవంత్ రెడ్డి గారు కావాల్సిందిగానే అల్లు అర్జున్ని టార్గెట్ చేశారా, లేకపోతే అల్లు అర్జున్ ఆయన చేసిన మిస్టేకే ఇవాళ ఆయన మెడకు ఈ సమస్య అనేది చుట్టుకుందా అనేది ఈ వీడియో కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫస్ట్ పాయింట్, పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా థియేటర్కి వెళ్ళడం. సో ఈ అంశంలో అల్లు అర్జున్ గారు చేసిన అతిపెద్ద తప్పు ఏదన్నా ఉంది అంటే ప్రధాన కారణం ఇదే, అసలు అతిపెద్ద మిస్టేక్. ఇప్పుడు సంధ్య థియేటర్ వాళ్ళు పోలీసు వారికి లెటర్ రాయడం జరిగింది, ఫలానా రోజు అంటే డిసెంబర్ 4వ తారీఖు అల్లు అర్జున్ విత్ ఫ్యామిలీ టీమ్ తోటి థియేటర్కి వస్తున్నాడు, మీరు భద్రత కల్పించాలని చెప్పేసి పోలీసు వారికి లెటర్ రాయడం జరిగింది. సో దానికి పోలీసు వారు రిప్లై కూడా ఇచ్చారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు వస్తే హ్యూజ్ క్రౌడ్ అనేది అయిపోతుంది, హ్యూజ్ క్రౌడ్ వస్తే కనుక మేము కంట్రోల్ చేయలేము, దయచేసి అల్లు అర్జున్ గారిని రావద్దు అని చెప్పండి అని చెప్పేసి పోలీసు వారు ఇక్కడ సంధ్య థియేటర్ వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరిగింది. సో మరి సంధ్య థియేటర్ వాళ్ళు అది అల్లు అర్జున్ గారికి చెప్పారో లేదో తెలియదు, కానీ అల్లు అర్జున్ గారు అయితే ఆ రోజైతే వచ్చేసారు సంధ్య థియేటర్కి సినిమాని చూడడానికి విత్ ఫ్యామిలీ తోటి వచ్చేసారు. సో అలా రావడం వల్లే ఇన్సిడెంట్ అనేది జరిగింది. ది బిగ్గెస్ట్ మిస్టేక్ అల్లు అర్జున్ గారు చేసింది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు వారిదే. అలాంటి పోలీసు వారు ఆ రోజు వద్దని చెప్పినా సరే అల్లు అర్జున్ రావడం వల్లే ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న మాట. సో మరి లా అండ్ ఆర్డర్లో భాగంగా వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది, ఇంత క్రౌడ్ వస్తే మేము కంట్రోల్ చేయగలం, ఒకవేళ దీనికి మించిన క్రౌడ్ వస్తే కంట్రోల్ చేయలేము, ఏదైనా ఒక ఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి, మీరు రావద్దని చెప్పేసి వాళ్ళు ఒక అంచనా ప్రకారం చెప్పారు. బట్ ఆ అంచనాని కూడా ఎక్కడ మిస్కమ్యూనికేట్ అయ్యిందో, మరి అక్కడ వాళ్ళు ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగిందో అల్లు అర్జున్ గారు అయితే వచ్చేసారు సంధ్య థియేటర్కి. ఆయన చేసిన మిస్టేక్ అది, రూట్ ఆఫ్ మీన్ నిలబడి వివాదం చేయడం. ఇది రెండో అతిపెద్ద తప్పు. అల్లు అర్జున్ గారు చేసిన రెండో అతిపెద్ద తప్పు ఏదన్నా ఉంది అంటే అది రూఫ్ టాప్ మీద నిలబడి వివాదం చేయడం. జనరల్గా సుదర్శన్ 35కి మహేష్ బాబు గారు ప్రతి సినిమాకి వచ్చి చూసి వెళ్తారు. కేవలం ఒక మహేష్ బాబు గారు కాదు, ప్రతి హీరో ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చి సినిమా చూసి వెళ్తారు. నేను చాలా హీరోలతో పాటు నేను టీంతో పాటు వెళ్ళి చూడడం జరిగింది. సో ఏ ఒక్క సందర్భంలో కూడా ఇప్పటి వరకు ఏ చిన్న ఘటన కూడా జరగలేదు. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే వాళ్ళు సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతారు. సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాల తర్వాత వస్తారు,
ఇంకా సినిమా అయిపోవడానికి 10 నిమిషాలు ఉందనగానే వెళ్ళిపోతారు. సైలెంట్గా వస్తారు, సైలెంట్గా చూసి వెళ్ళిపోతారు. ఎవరే కానీ ఇంతవరకు రూఫ్ టాప్ మీద నిలబడి ఎవరే కానీ ఇలా ఊరేగింపుగా అభివాదం చేయలేదు. బట్ అల్లు అర్జున్ గారు ఆ రోజు చేసిన రెండో అతిపెద్ద మిస్టేక్ ఇదే. ఆ రోజు కనుక ఆయన సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా సీరియస్గా ఉన్నది కూడా. ఆ రోజు ఆయన సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదు. ఆయన బయటకు వచ్చి ర్యాలీగా వెళ్ళాడు కాబట్టి ఈరోజు ఈ ఘటన జరిగింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే అంశం మీద చాలా సీరియస్గా ఉన్నారు. సో ఆయన అతిపెద్ద తప్పు ఆయన చేసిన రెండోది. ఇక మూడో తప్పు అంటే రేవతి చనిపోయిందని తెలిసినా బయటకు రాకపోవడం. ఇది పోలీసు వారు ఫస్ట్ అయితే ఈ అంశం గురించి అంత సీరియస్గా పట్టించుకోలేదు, బయటకు రాలేదు. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వారిదే తప్పన్నట్టుగా ఎప్పుడైతే ఆయన చెప్పాడో ప్రెస్ మీట్లో, అప్పుడు పోలీసు వారు మొత్తం సీసీటీవీతో సహా మొత్తం ప్రూఫ్స్ బయట పెట్టారు. మేము ఆ రోజు అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేశాము, బయట ఒక అమ్మాయి చనిపోయింది, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ రోజు మేము రిక్వెస్ట్ చేసినా సరే అల్లు అర్జున్ లేదు నేను సినిమా చూసే వెళ్తాను అని చెప్పేసి చెప్పినట్టు పోలీసు వారు ప్రెస్ మీట్లో చెప్పారు మొత్తం ఏం జరిగిందో అక్కడ అని చెప్పేసి. ఆ రోజు అల్లు అర్జున్ గారు చేసిన మూడో మిస్టేక్ ఇదే. నిజంగా ఆ రోజు కనుక అల్లు అర్జున్ గారు ఈ పోలీసు వారు చెప్పినట్టు మీరు వెళ్ళిపోవాలన్నప్పుడు వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది. జాతర సీన్ అయిపోయే వరకు కూడా అల్లు అర్జున్ గారు థియేటర్లోనే ఉన్నారు. నా విజువల్స్ కూడా చూసాం, వీడియో, ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్లో కూడా పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్ వరకు కూడా ఆయన ఉన్నారు, థియేటర్లోనే ఉన్నారు. ఆయన చేసిన అతిపెద్ద మూడో మిస్టేక్ అది. ఆ మూడో మిస్టేకే ఇవాళ ఆయన అనేక విమర్శలు దారితీస్తుంది ఆయన మీద. రేవతి మరణంపై 2 రోజుల తర్వాత స్పందించడం. ఇప్పుడు ఆ రోజు చనిపోయిందని చెప్పేసి అల్లు అర్జున్ గారికి తెలిసింది, పోలీసు వారు చెప్పారు. అదే రోజు రాత్రి 4వ తారీఖే తెలిసింది ఆయనకి. 5వ తారీఖే ఆయన స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కదా. 5వ తారీఖు ఆయన స్పందించి కుటుంబాన్ని ఆదుకుంటాను అని చెప్పేసి ఆ బాలుడు ఎవరైతే సీరియస్గా ఉన్నాడో ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి, కిమ్స్కి వెళ్ళి పరామర్శించి ఆ బాలుడికి ధైర్యం చెప్పి, వాళ్ళ తండ్రి ఉన్నాడు ఆ తండ్రితో మాట్లాడి ధైర్యం చెప్పి వచ్చి ఉంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు. ఎస్ బాధ్యతంగా ఉన్నాడు, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎస్ బాధ్యత తీసుకున్నాడు అని చెప్పేసి పోలీసు వారు భావించేవాళ్ళు, ఇటు గవర్నమెంట్ కూడా భావించేది. బట్ ఆ రోజు అక్కడ అలా జరగలేదు. ఆయన తర్వాత రోజు స్పందించారు. తర్వాత రోజు వీడియో అనేది పెట్టడం జరిగింది. ఇట్లా ఒక అమ్మాయి చనిపోయింది, తప్పకుండా నేను సాయం చేస్తాను అని చెప్పేసి తర్వాత మరుసటి రోజు ఆయన వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. అప్పటికే ఎంత విమర్శలు చేయాలో, ఎంత విమర్శలు రావాలో అల్లు అర్జున్ గారి మీద విమర్శలు అనేవి వచ్చాయి. విమర్శలు చేసేసారు అల్లు అర్జున్ గారి మీద. అంత బాధ్యత లేదా, అసలు ఎలా వచ్చారు మీరు, అది ఇది అని చెప్పి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారిని విపరీతంగా తిట్టిపోసారు. అప్పటికే మేబీ ఆ ప్రెజర్తో ఆ వీడియో రిలీజ్ చేశారని మరికొంతమంది చెప్తూ ఉంటారు. ఆ ప్రెజర్ వల్లే రిలీజ్ చేశారని. బట్ ఆయన బాధ్యతాయుతంగా ఉన్నారు కాబట్టి ఆ బాధ్యతనే తీసుకున్నారు. ఇప్పటికీ స్టిల్ శ్రీజాకి సంబంధించి ఏదైతే ఉందో ఆ అంశం మొత్తం నేనే ఆయన్ని చూసుకుంటా అని చెప్పేసి ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. సో ఆయన చేసిన 4వ తప్పు ఇది, వెంటనే స్పందించకపోవడం. నెక్స్ట్ 5వ తప్పు, బాలుడు సీరియస్ అని తెలిసిన హాస్పిటల్కి వెళ్ళకపోవడం. నేను ఇందాక ఇదే చెప్పాను. ఆ రోజు కనుక మరుసటి రోజు నెక్స్ట్ డేనే 5వ తారీఖే అల్లు అర్జున్ గారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ఆ బాలుడికి ధైర్యం చెప్పి, అంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, బట్ ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పి, వాళ్ళ తండ్రికి ధైర్యం చెప్పి, ఆ బంధువులకి ధైర్యం చెప్పి, నేనున్నాను మీకేం కాదు, ఏదో ఘటన జరిగిపోయింది, అనుకోకుండా ప్రాణాలు పోయాయి, నేనున్నాను అని చెప్పేసి ఆ రోజు కనుక ధైర్యం చెప్పుంటే ఇవాళ ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఆ రోజు హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. సో పోలీసు వారు కేసు వేసిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నాను, పోలీసు వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ గారు ఆ రోజు ఘటన జరిగి అంటే
ఆల్మోస్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగి వారం తర్వాత పోలీసు వాళ్ళు దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. అప్పటి వరకు ఎఫ్ఐఆర్ లేదు. మరి ఆ వారం రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అల్లు అర్జున్ గారు చూడ్డానికి. ఇప్పుడు ఇదే విమర్శలు అనేవి వస్తున్నాయి. ఎందుకు ఆ రోజు వారం రోజులు టైం ఉంది కదా, మీరు సక్సెస్ మీట్లని నిర్వహించారు, సక్సెస్ మీట్కు ఉన్న టైము ఆ బాలుడి దగ్గర వెళ్ళడానికి టైం లేదా అని చెప్పేసి ఇవాళ సోషల్ మీడియా మొత్తం దీని గురించి మాట్లాడుకుంటుంది. సో ఇది ఆయన చేసిన అతిపెద్ద తప్పు, 5వ అతిపెద్ద తప్పు. ఇక 6వ అతిపెద్ద తప్పు వచ్చేసి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, కేటీఆర్ హేళన చేయడం. అసలు ఇది రాజకీయ కోణంలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న అంశం. ఇది ఏంటంటే అల్లు అర్జున్ గారు సక్సెస్ స్పీట్లో ఇటు ఆంధ్రాకి సంబంధించిన ముఖ్యమంత్రి పేరు చెప్పారు, అలాగే డిప్యూటీ సీఎం పేరు చెప్పారు, అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు, ఇటు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు. బట్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఆ రోజు ఆ వీడియో మీరు ఇప్పటికే చూసుంటారు. ఆ వీడియోలో తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి పేరు మర్చిపోయారు ఆయన. ఏదో దాని తర్వాత వాటర్ తాగుతాను అని చెప్పేసి వాటర్ తీసుకుని దాని తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రికి థ్యాంక్స్ అని చెప్పారు. బట్ ఇది రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని బాగా హైలైట్ చేసింది. ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రతిసారి దీన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు కాబట్టే కేసు వేశారు, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు కాబట్టి అరెస్ట్ చేశారు అని చెప్పేసి బాగా హేళన చేశారు. సో ఆ హేళన ఒకంత ఈ విషయాన్ని సీరియస్ చేసింది. అది హేళన చేయడం, కేటీఆర్ హేళన చేయడం. దీని మీద ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఇదే మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ హేళన చేయడం వల్లే రేవంత్ రెడ్డి ఇంత సీరియస్ అయ్యారు అని చెప్పి. సాక్షాత్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అన్నది ఎలా జరుగుతుంది ఇది అని చెప్పి. సో ఇది రాజకీయ కోణంలో అతిపెద్ద తప్పు. ఇది రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం ఆ రోజు అల్లు అర్జున్ గారు చేసిన అతిపెద్ద తప్పు. ఇది ఆ రోజు వెంటనే ఆ పేరు చెప్పేసి ఉంటే ఇవాళ రాజకీయంగా ఆ హేళన అనేది ఉండేది కాదు, దాని మీద విమర్శలు అనేవి కూడా వచ్చి ఉండేవి కావు. ఆ రోజు ఏం జరిగిందో మరి బై మిస్టేక్లో మనం కూడా చాలాసార్లు పేర్లనే మర్చిపోతుంటాము. బట్ ఒక ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అన్నది ఇక్కడ అల్లు అర్జున్ గారు చేసిన తప్పు. ఇక 7వ తప్పు వచ్చేసి జైలు నుండి విడుదల తర్వాత సెలబ్రిటీస్ పరామర్శ. ఆ ఘటన జరిగింది, తర్వాత పోలీసు వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, దాని తర్వాత అల్లు అర్జున్ గారి ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నాంపల్లి కోర్టు వచ్చేసి 14 days రిమాండ్ విధించింది. సో 14 days రిమాండ్ విధించిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ లీగల్ టీం మొత్తం హైకోర్టుకి సంప్రదించి హైకోర్టులో వాదనలు జరిగి హైకోర్టు ఏమో బెయిల్ ఇచ్చేసింది. అదే రోజు అరెస్ట్ అయిన రోజే బెయిల్ వచ్చేసింది. బట్ ఆ నైట్ అంతా కూడా అల్లు అర్జున్ గారు 1 day నైట్ అంతా కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వివిధ కారణాల వల్ల, పేపర్లు లేవనో లేకపోతే వెబ్సైట్లో అప్లోడ్ కాలేదనో ఇలా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల నైట్ అంతా ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 అరౌండ్ 6:30 ఆయన రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత వెంటనే ప్రతి ఒక్క సెలబ్రిటీ, కింది స్థాయి కమెడియన్ దగ్గర నుండి పై స్థాయి స్టార్ హీరో వరకు ప్రతి ఒక్కరు వెళ్ళి అల్లు అర్జున్ గారిని పరామర్శించారు. ఇది రేవంత్ రెడ్డి గారికి అస్సలు నచ్చలేదు. దీని గురించే మొన్న అసెంబ్లీలో కూడా చాలా సీరియస్ అయ్యారు. ఆయనకి ఏమన్నా కాలు చేతులు పడిపోయాయా, ఎందుకని అంతమంది వెళ్ళి మాట్లాడిస్తున్నారు, ఒకరోజు జైల్లో ఉన్నాడు అంతే కదా, దానికి మీరు ఎందుకని అంతమంది వెళ్ళి పరామర్శ చేస్తున్నారు, ఏమైంది ఆయనకి అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు. ఇది కూడా రేవంత్ రెడ్డికి నచ్చలేదు. ఇలా పరామర్శించడం అన్నది కూడా నచ్చలేదు. ఆ పరామర్శకు ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు నవ్వుతూ మాట్లాడడం అన్నది కూడా చాలా విమర్శలనే వచ్చాయి. ఇదేనా మీరు ఆ బాలుడి మీద చూపిస్తున్న శ్రద్ధ అని చెప్పేసి. సో ఇది కూడా అల్లు అర్జున్ గారు చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు పరామర్శకు వచ్చే వాళ్ళని ఆపుండొచ్చు, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ నుండి బయటికి పడితే చాలు అనుకోవడం చాలా ఉత్తమం. అంతేగాని ఇప్పుడు జైలుకి వెళ్ళొచ్చా కదా, అందరూ వస్తున్నారు ఓకే రండి అని చెప్పేసి స్వాగతించి వాళ్ళందరినీ హక్ చేసుకొని నవ్వుతూ మాట్లాడడం అన్నది కూడా అల్లు అర్జున్ గారు చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు చాలామంది జైలుకి వెళ్ళేసి వస్తారు, వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలా పరామర్శకు వచ్చిన వాళ్ళందరి వీడియోలు ఫోటోలు బయటికి రావడం ఎప్పుడూ మనం చూడలే. బట్ ఇక్కడ ఈయన సెలబ్రిటీ కాబట్టి ఆ ఫోటోలు వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి. బట్ అది ప్రభుత్వం సీరియస్ అవ్వడానికి అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అది
ఎందుకు పరామర్శం చేస్తున్నారు అని చెప్పి, అది ఏమైంది అని చెప్పేసి. సో అల్లు అర్జున్ గారు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఇది. నెక్స్ట్ అసెంబ్లీలో చర్చపై ప్రెస్ మీట్. ఒక అంశం జరిగింది, ప్రభుత్వం దాని మీద సీరియస్గా ఉంది, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇంకా సీరియస్గా ఉన్నారు. సో ఈ సీరియస్ అంశం మీద అసెంబ్లీలో అసరుద్దీన్ అడిగిన ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మొత్తం కుల్లంకుల్లా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏం జరిగింది అనేది మొత్తం ఆయన చర్చ పెట్టారు. సో ఆ చర్చలో భాగంగా అనేక విమర్శలను చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఒక బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉన్నారు కాబట్టి దాని మీద చర్చ అనేది వచ్చింది కాబట్టి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు ఆయన. సో అంత మాత్రాన అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఇందులో నా తప్పు ఏమీ లేదు, మొత్తం పోలీసు వాళ్ళదే తప్పు అని చెప్పేసి ప్రెస్ మీట్లో పోలీసు వారిని కార్నర్ చేస్తూ టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు పోలీసు వాళ్ళలో కూడా ఒక ఇంత కోపాన్ని తెప్పించాయి. అందుకే ఆ నెక్స్ట్ డేనే అనుకుంటా మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం కింది స్థాయి ఎస్ఐ ఎస్పీ దగ్గర నుండి పై స్థాయి డీజీపీ వరకు కూడా మొత్తం ప్రెస్ మీట్ పెట్టి వీడియోలతో సహా మొత్తం చూపెడుతూ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది అల్లు అర్జున్ చేసిన తప్పు అని చెప్పేసి. సో ఫస్ట్ డే ఆ రోజు పోలీసు వాళ్ళు వద్దు అని చెప్పేసి, ఆ రోజు పర్మిషన్ లేదు అని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన లెటర్ దగ్గర నుండి మనం మొదలెడితే నిన్న జరిగిన ఆ పోలీస్ వాళ్ళ ప్రెస్ మీట్ వరకు కూడా మొత్తం మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇందులో అల్లు అర్జున్ తప్పులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది కోపం అల్లు అర్జున్ మీద? ఆయన ఏమన్నా రాజకీయ పరంగా ఆయన ఏమన్నా ఎవరికన్నా సపోర్ట్ చేశారా తెలంగాణలో? లేదు కదా. ఒకవేళ కోపం ఏమన్నా ఉంటే అల్లు అర్జున్ గారికి అటు ఆంధ్రాలో జన సైనికులకి జనసేన నాయకులకు ఉంటుంది, ఆ తెలంగాణలో అయితే ఏముండదు కదా ఆయనకి. ఆయన ఏ పార్టీకి సపోర్ట్గా లేడు ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మామ ఇంకా కాంగ్రెస్లోనే కదా ఉన్నాడు. అల్లు అర్జున్ వాళ్ళ మామ ఇప్పటికీ స్టిల్ కాంగ్రెస్లోనే ఉన్నాడు. నిన్నే కదా గాంధీ భవన్ వెళ్ళారు ఆయన. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు, జస్ట్ ఒక సంఘటన జరిగింది, వీళ్ళు బాధ్యతాయుతంగా లేరు, అసలు మరి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనే బాధ తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇంకేముండదు. పర్సనల్ గొడవలు ఎందుకు ఉంటాయి ఆయనకి? ఇదొకటైనా ఆయనకున్న సమస్య, ఇంకేం ఉండదు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ గారు స్పందించిన తీరు కూడా చాలా గొప్పగా ఉంది, బట్ లేట్గా స్పందించారు. అది ఆయన చేసిన మిస్టేక్. ఆ రోజే మరుసటి రోజే 5వ తారీఖే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరామర్శ చేసి రేవతి కుటుంబాన్ని ఆ రోజే భరోసా, ఇప్పుడు ఏదైతే భరోసా ఇస్తున్నాడో ఆ భరోసా 5వ తారీఖే ఇచ్చి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఇలా వచ్చుండేది కాదు. లేదా పోలీసు వాళ్ళు వద్దు అని చెప్పేసి ఎప్పుడు ఫస్ట్ 4వ తారీఖే మీరు రాకండి, వస్తే ఏదో ఘటన జరుగుతుంది, హెవీ క్రౌడ్ వచ్చేస్తారు, పుష్ప 2కి హై డిమాండ్ ఉంది, పబ్లిక్ కంపల్సరీ హెవీగా వస్తారు అని చెప్పేసి పోలీసు వారు వద్దు అని చెప్పేసి ఏదైతే లెటర్ ఇచ్చారో ఆ లెటర్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారికి థియేటర్ వాళ్ళు కన్వే చేసుంటే, వద్దు రావద్దు అని చెప్పేసి కన్వే చేసుంటే ఆ కమ్యూనికేషన్ ఎక్కడో ఏదో గ్యాప్ వల్ల ఈరోజు ఇలా ఉంది. కానీ ఆ రోజు ఆ కమ్యూనికేషన్ కనుక పర్ఫెక్ట్గా ఉండి అల్లు అర్జున్ గారు రాకుండా ఉంటే ఇవాళ వేరేలా ఉంది. సో మొత్తానికి ఒక సంఘటన అయితే జరిగిపోయింది, దాని మీద అయితే ఇప్పుడు మొత్తం ఎంటైర్ తెలంగాణ యంత్రాంగం మొత్తం అల్లు అర్జున్ గారి మీద ఫోకస్లో ఉంది. కింది స్థాయి చిక్కడపల్లి కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గర నుండి పై స్థాయి డీజీపీ వరకు కూడా ఇప్పుడు మొత్తం అల్లు అర్జున్ మ్యాటర్నే డీల్ చేస్తూ ఉన్నారు. అంత సీరియస్ అంశం అయిపోయింది. సో ఈ 8 తప్పుదాల వల్ల అల్లు అర్జున్ గారు ఇవాళ ఈ పరిస్థితికి వచ్చేసారు. మరి ఈ పరిస్థితి నుండి ఇప్పుడు ఆయన ఎలా బయటపడతారు? ప్రస్తుతం అయితే కోర్టు పరిధిలో ఉన్న అంశం ఇది. ఆయన తప్పు చేశాడా చేయలేదా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. జనరల్గా ఆయన ఈ కేసులో A11 ముద్దాయిగా ఉన్నారు. A1 కాదు, A2 కాదు, A3 కాదు, వీళ్ళు ఎవరికీ అరెస్ట్ చేయలేదు, కేవలం A11 అరెస్ట్ చేశారు. దీని మీద విమర్శలు అనేవి ఉన్నాయి, బట్ దానికి పోలీసు వారు ఆల్రెడీ జవాబు అనేది చెప్పారు, ఎందుకు కేవలం అల్లు అర్జున్ గారినే అరెస్ట్ చేశారు అని. ఎందుకంటే ఇవన్నీ ఇన్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ థియేటర్కి రావడమే, రూఫ్ టాప్ మీద నిలబడడమే అని చెప్పేసి ఆల్రెడీ పోలీసు వారు ఇటు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి A11గా ఉన్న అల్లు అర్జున్ గారిని ఇందులో ప్రధాన ముద్దాయిగా అరెస్ట్ చేయడం జరిగింది.
సో మరి దీని నుండి ఎలా బయటపడతారు అల్లు అర్జున్ గారు అన్నది ఇప్పటికీ స్టిల్ క్వశ్చన్ మార్క్. చూద్దాం మరి ఇంకా ప్రభుత్వం ఇంకా ఎలా ముందుకెళ్తుంది. ప్రస్తుతానికైతే బెయిల్ అయితే వచ్చింది, బట్ ఆ బెయిల్ని కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేయించే పనిలో ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. బట్ బన్నీని ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పేసి అటు అల్లు అర్జున్ లీగల్ టీం చాలా కష్టాలైతే పడుతోంది. ఉన్న లూప్ హోల్స్ అన్నీ కూడా స్టడీ చేస్తూ ఉంది నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న లీగల్ టీం మొత్తం. మరి చూద్దాం ఈ అంశం ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో. ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.